రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా మొరపెట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లును ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని వెంటనే విడుదల చేయాలని కూడా అయితే కోరుతున్నాయి. తపస్సు అయితే కోరుతూ ఉందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ బిల్లులు, డిఏ విడుదలకు సంబంధించిన గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై కూడా మండిపడ్డారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీతాలు 010 పద్ధతి ద్వారా చెల్లించాలని కూడా కోరుతున్నారు. బీసీ గురుకులాలు, కేజీబీవీలకు సంబంధించిన ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ పారదర్శకంగా ప్రకటించాలని కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి అంబటి వేణుకుమార్ మాట్లాడుతూ సంఘం సభ్యులు అందరూ కూడా ఇక్కడ సంఘ విస్తరణకు కృషి చేసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పుకోవడం జరిగిందనమాట. సో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డిఏ బకాయిలు విడుదల చేసి మిగిలిన అన్ని బకాయిలను కూడా విడుదల చేయాలని చెప్పేసి వీరైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనలో